ఆక్సిజన్ ట్రాపింగ్ సోడియం అయాన్ బ్యాటరీల పనితీరును దెబ్బతీస్తుంది అనే అంశంపై జరిగిన పరిశోధనల గురించి మాట్లాడుకుందాం. పరిశోధనలు ఏం కనుక్కున్నారంటే, శాస్త్రవేత్తలు సోడియం అయాన్ బ్యాటరీలను ఉపయోగించే P2 రకం లేయర్డ్ ఆక్సైడ్ క్యాథోడ్లను ఆక్సిజన్ ట్రాపింగ్ జరుగుతుందని గుర్తించారు. ఇది వోల్టేజ్ తగ్గుదలకు దారితీస్తుంది. దీనివల్ల బ్యాటరీల శక్తి సామర్థ్యం తగ్గిపోతుంది. ఎలక్ట్రాన్ పారామాగ్నెట్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా ఈ ఆక్సిజన్ ట్రాపింగ్ను పరిశీలించారు. ఇది బ్యాటరీ పనితీరును ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. ఛార్జింగ్ మరియు డిశ్చార్జింగ్ సమయంలో క్యాథోడ్లోని ఆక్సిజన్ అణువులు O2 ట్రాప్‌గా మారుతాయి. ఇది క్యాథోడ్ యొక్క ఎలక్ట్రాన్ నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల స్ట్రక్చరల్ డిగ్రేడేషన్ మరియు వోల్టేజ్ నష్టం జరుగుతుంది. ముఖ్యంగా అధిక సోడియం క్యాథోడ్ ఈ సమస్యకు ఎక్కువ గురవుతాయి. సోడియం అయాన్ బ్యాటరీల ప్రాముఖ్యత ఏమిటంటే, ఇవి లిథియం అయాన్ బ్యాటరీలతో పోల్చుకుంటే తక్కువ ఖర్చుతో తయారవుతాయి. ఈ సమస్యను అర్థం చేసుకోవడం ద్వారా స్థిరమైన దీర్ఘకాలిక సోడియం అయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేయవచ్చు. ఈ అధ్యయనాలను ఈస్ట్ చైనాలోని నార్మల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లీ చావో నేతృత్వంలోని బృందం నిర్వహించారు. ప్రయోగాలు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో స్టడీ స్టేట్ స్ట్రాంగ్ మ్యాగ్నెట్ ఫీల్డ్ ఫెసిలిటీలో జరిగాయి. శాస్త్రవేత్తలు కొత్త కాథోడ్ పదార్థాలు లేదా కోటింగ్ సాంకేతికతలు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా సోడియం అయాన్ బ్యాటరీల దీర్ఘకాలిక మన్నిక మరియు సామర్థ్యం పెరుగుతుంది.